హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 15th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్లోనే ఉంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్లాస్ 10 అని. అది ఓపెన్ చేసినట్టయితే మీకు ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడలేనట్టయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 12 అండ్ ఎగ్జాంపుల్ 13. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ 12లో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని చెప్పి 2 క్వశ్చన్స్ ఇచ్చారండి. అందులో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇచ్చిన ఈక్వేషన్ అనేది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లేదండి. ఏ అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3. ఇక్కడ ఇదేనండి ఈక్వేషన్. చాలామంది ఇంటూ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనుకుంటారు, అంటే తెలియక అనుకుంటాం. సో అక్కడ కామా పెట్టి ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అక్కడ కండిషన్, అంటే ఎక్స్ అనేది 0 అవ్వకూడదు, మిగతా ఏ వాల్యూ అన్నా అయ్యి ఉండొచ్చు అని ఇచ్చారండి. క్వశ్చన్లోనే ఇచ్చింది అది. అయితే ఒక చిన్న విషయం, ఎక్స్ అనేది ఎందుకు 0 అవ్వకూడదు అని మనకు డౌట్ రావచ్చు. ఒకవేళ ఎక్స్ 0 అయినట్టయితే, అంటే ఎక్స్ ప్లస్కో 0 పెట్టుకుని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ 1/0. సో మనం ఏ నెంబర్నైనా సరే 0తో డివైడ్ చేసాము అంటే దాని ఆన్సర్ డిఫైన్ చేయలేం, అంటే దాని ఆన్సర్ ఎంత అనేది మనం చెప్పలేం. ఓకేనండి. సో మనం దీని ఆన్సర్ ఎంత అనేది చెప్పలేం, అంటే ఈ ఈక్వేషన్ అనేది డిఫైన్ అవ్వదు ఎప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అందుకని చెప్పి మన క్వశ్చన్లో ఎక్స్ 0 అవ్వకూడదు బాబు అని ఇచ్చారు. ఓకేనండి, అది మనకి కారణం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. మనకి వెంటనే ఇది గుర్తుకు రావాలండి. ఈ ఫామ్గా ఉన్న, అంటే a/b ప్లస్ c/d ఫామ్గా ఉన్న ఏదైనా సరే మనము ఈ విధంగానే సింప్లిఫై చేయాలి. ఇక్కడ నెంబర్స్ అయి ఉండొచ్చు, లేదా ఇలాంటి వేరియబుల్స్ అయి ఉండొచ్చు, లేదా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకేనండి, ఇది మాత్రం ఈ విధంగా మాత్రమే చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్. a ఇంటూ d ad, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ప్లస్ సి ఇంటూ బి సిబి లేదా బీసీ ఏదైనా ఒకటే, బై బి ఇంటూ డి బీడి. ఓకేనండి, ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్టయితే నేను ఇక్కడ ఈ ఎక్స్ని ఎలా రాస్తున్నానంటే x/1 అని రాస్తున్నానండి. సో x/1 ప్లస్ 1/x ఏం చేస్తున్నామండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 బై 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఈ 3ని నేను ఏ విధంగా రాస్తానంటే 3/1. చాలాసార్లు చెప్పుకున్నామండి, డినోమినేటర్గా మనం 1 రాసిన దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు డినోమినేటర్లో. ఓకేనండి, 3/3ని 3/1 అని రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా వచ్చింది. మనం ఇంకా టోటల్గా సింప్లిఫై చేసాము. ఇంకేం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ఒక ఈక్వేషన్ ఫామ్ మనం తెప్పించాలి కాబట్టి. ఓకేనండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ 3x. సో ఈ 3xని ఇటుపక్క తీసుకొచ్చేసినట్టయితే, ఇక్కడ దీన్ని ఇటుపక్క తీసుకొచ్చేసినట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్గా ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్వశ్చన్లో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అన్నాడు. అంతే, మెథడ్ మెన్షన్ చేయలేదంటే నువ్వు ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేసుకోవచ్చు, కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు, క్వాడ్రాటిక్ ఫార్ములా ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ఈజీ ఏంటండి, క్వాడ్రాటిక్ ఫార్ములా. సో మనం ఏ ఈక్వేషన్ అయినా సరే క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించి సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మనకి ఎగ్జామ్లో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై యూజింగ్ కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ అని ఇచ్చి ఉంటే కంపల్సరీగా అక్కడ కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ని యూజ్ చేసి మాత్రమే మన రూట్స్ కనిపెట్టాలండి. నాకు కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ రాదు, క్వాడ్రాటిక్ ఫార్ములా వచ్చు అని కనిపెడితే మీరు రూట్స్ కనిపెట్టినందుకు 1 మార్క్ రావచ్చేమో. ఓకేనండి, ప్రాసెస్కి మాత్రం ఏ మార్క్స్ పడవు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తించుకోండి. కంప్యూటింగ్ స్క్వేర్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఇది ఉంది కదా ఇంక కంప్యూటింగ్ స్క్వేర్ ఎందుకని అనుకోవద్దు. కంప్యూటింగ్ స్క్వేర్ అడుగుతూ ఉంటారండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ 4 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. సో అందుకని చెప్పి అది నేర్చుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను వీడియో అయితే చేశాను, చాలా క్లియర్గా అయితే చెప్పాను, ఒకసారి చూడండి. ఓకేనండి, మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0 ఫార్ముగా ఉన్న ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కైనా రూట్స్ కనిపెట్టడానికి ఫార్ములా వచ్చేసి ఇది, ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఓకేనండి, సో మనకి ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా చదివేటప్పుడు ఈ విధంగా చదువుకోమని చెప్పానండి. దీన్ని మనం ఇండివిజువల్గా ఒకసారి ప్లస్ తోటి ఒకసారి మైనస్ తోటి రాసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను కంపేర్ చేసుకున్నానండి. క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేస్తున్నామంటే కంపల్సరీగా ఈ విధంగా కంపేర్ చేసుకుని మాత్రమే చేద్దామండి. మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడే బేసిక్ లెవెల్గా ఉన్నాం కాబట్టి ఈ విధంగా చేద్దాం. కొంచెం అలవాటు అయ్యాక డైరెక్ట్గా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకేనండి, కంపేర్ చేసినట్టయితే ఏ ప్లేస్లో 1 ఉందండి, బి ప్లేస్లో -3 ఉందండి, -3, సి ప్లేస్లో +1 ఉందండి.
ప్లస్ 1 ఉంది. సో ఇక్కడ రాశానండి. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో బి వాల్యూ ఎంత మనకి క్వశ్చన్లో ప్రకారం -3, ఇంకో మైనస్ ఆఫ్ -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్, ఇంకో -3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 సి అంటే 1, సో 4 ఇంటూ ఏ ఇంటూ సి బై 2 ఇంటూ ఏ 2 ఇంటూ 1 ఏ ఈక్వల్ టు 1 కాబట్టి. సో మీకు సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వస్తుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ -3 హోల్ స్క్వేర్, అంటే ఈ స్క్వేర్ మైనస్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3 స్క్వేర్, అంటే 3 ఇంటూ 3 9 అవుతుంది. -4 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 4, 9 మైనస్ 4 అంటే 5. సో టోటల్గా 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 5. ఇంకా మనం దీన్ని ఏమైనా సింప్లిఫై చేయగలిగితే టోటల్గా సింప్లిఫై చేసేయడమేనండి. ఆ తర్వాత ఇంకా సింప్లిఫై చేయడానికి వీలు లేదు అన్నప్పుడు ఒకసారి ప్లస్తో వాల్యూ ఒకసారి మైనస్తో వాల్యూ రాసుకుంటే మనకి సరిపోద్దండి. సో ఎక్స్ ఈక్వల్ టు ఇంకా టోటల్గా సింప్లిఫై చేసాము, మనం ఇంకా ఏమీ సింప్లిఫై చేయలేము. సో ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ రూట్ 5/2 ఆర్ ఇండివిజువల్గా అంటే ప్లస్తో ఒకసారి మైనస్ ఒకసారి రాసేటప్పుడు కంపల్సరీగా ఆర్ అని రాయాలండి. ఓకేనండి. ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ రూట్ 5/2 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 3 మైనస్ రూట్ 5/2. అంతేనండి మనకి రూట్స్. దేర్ ఫోర్ చివరిలో నీకు వచ్చిన రూట్స్ 3 ప్లస్ రూట్ 5/2 3 మైనస్ రూట్ 5/2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తే నీకు ఫుల్గా మార్క్స్ పడతాయి. ఓకేనండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందులో సెకండ్ క్వశ్చన్ అండి. 1/x మైనస్ 1/x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 2. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మనకి, అంటే ఇందాక చెప్పాను కదండి, ఇక ఒకవేళ 0 అయ్యింది అని అనుకుందాం, అంటే ఏమవుతుందండి, ఇంకో 1/0 అంటే ఇక్కడ ఇది డిఫైన్ చేయలేం, ఈ టర్మ్ యొక్క వాల్యూ డిఫైన్ చేయలేం. ఆటోమేటిక్గా ఈ ఈక్వేషన్లో ఒక టర్మ్ని మనం డిఫైన్ చేయలేనట్టయితే ఇంకా ఈ ఈక్వేషన్ మొత్తాన్ని డిఫైన్ చేయలేనట్టే లెక్క. సో 0 పెడితేనేమో ఈ టర్మ్ వాల్యూ డిఫైన్ చేయలేము, 2 పెట్టామనుకోండి ఈ వాల్యూ డిఫైన్ చేయగలం. 1/2 మైనస్ 1/2 ఎక్స్ ప్లస్ 2 పెడితే 2 మైనస్ 2 ఎంత అవుతుందండి, ఇక్కడ 0 అయిపోతుంది. సో మనం ఈ టర్మ్ యొక్క వాల్యూ డిఫైన్ చేయలేము, అందుకని చెప్పి 0 అవ్వకూడదు 2 అవ్వకూడదు అని ఇచ్చారు. అదండి కారణం. నెక్స్ట్ సేమ్ అండి, ఇంకో ఫార్ములాస్ కూడా నేను చెప్పలేదండి, ఫస్ట్ సమ్కి రాసిన 2 ఫార్ములాస్ పక్కన అలాగే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫార్ములా ఉందండి. ఏ విధంగా చేస్తామండి మనం, 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంకో ఎక్స్ మైనస్ 2 మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంకా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని 3/1 అని రాసుకున్నానండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఏమవుతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి మనకి. అంటే ఇంకా టోటల్గా మనకి మిగిలిన టర్మ్ ఏంటి, -2/x ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏ విధంగా చేస్తామండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ -2x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 3/1. నెక్స్ట్ ఇంకా మనం టోటల్గా సింప్లిఫై చేసేస్తాం టర్మ్స్ని, ఇంకేం చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్. 1 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంకో 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఫ్రెండ్స్ మీరు ప్రతి స్టెప్ ఈ విధంగా రాయండి ఎగ్జామ్లో. ఓకేనండి. అంతేగాని డైరెక్ట్గా అంటే కొంచెం మంది బాగా తక్కువ స్టెప్, ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేస్తారు, ఇదంతా రఫ్గా చేస్తారు. అలా కాదండి, రఫ్గా చేసినా పర్వాలేదు కానీ ఈ విధంగా ఎక్కువ స్టెప్స్ కనిపెట్టగా వేయండి. ఓకేనండి. మీరు ఫస్ట్ ఈ స్టెప్ నోట్ చేసుకోండి, తర్వాత ఇది దీని డౌన్ కింద ఇది, దాని డౌన్ ఇది, ఆ విధంగా మీరు డౌన్ నోట్ చేసుకోండి. నేను ఇక పక్కన రాసినా కానీ మీరు డౌన్గా నోట్ చేసుకుంటే సమ్ అనేది పెద్దది అవుతుంది. ఓకేనండి. ఓకే, -2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ 3 ఇంటూ 2x 6x సింబల్ మామూలుగా. ఓకేనండి. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా రివర్స్ రాస్తున్నాను, అంటే మనకి టర్మ్స్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ టర్మ్ నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. సో అందుకని చెప్పి నేను ఇటుపక్క రాస్తున్నాను, దీన్ని ఇటుపక్క రాస్తున్నాను. మనం ఈక్వేషన్ రివర్స్ చేసినా మనకి వాల్యూస్ ఏమీ చేంజ్ అవ్వండి, జస్ట్ అటువైపు ఇది ఇటువైపు వస్తుంది, ఇటువైపు అటువైపు వస్తుంది అంతే. 3x స్క్వేర్ మైనస్ 6x ఈక్వల్ టు -2 దీని డౌన్లో ఇది 3x స్క్వేర్ మైనస్ 6x ఈ -2 ఇటుపక్క తీసుకొచ్చేస్తే మనకి ఏమవుతుందంటే +2 ఈజ్ ఈక్వల్ టు 0. అది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. దేంతో కంపేర్ చేసుకోవాలండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ వచ్చేసి 3, b వాల్యూ వచ్చేసి ఎంత అండి -6, c వాల్యూ వచ్చేసి 2. సో వీటిని ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలండి, ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్, x ఈక్వల్ టు -b. ఇక్కడ ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్, మైనస్ బి అంటే ఎంత అండి -6. సో ఇంకో మైనస్ ఆఫ్ ఇదంతా బి వాల్యూ కాబట్టి -6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్. బి అంటే ఎంత అండి -6 ఇంకో -6 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ ఇంటూ సి. ఏ అంటే ఎంత అండి 3, సి అంటే ఎంత అండి 2 ఇంకో 4 ఇంటూ 3 ఇంటూ 2.
బై 2 ఇంటూ ఏ, 2 ఇంటూ ఏ అంటే 3, సో 2 ఇంటూ 3 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -6 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 36 సింబల్ కూడా వస్తుంది కదండి, సో అందుకని -4 ఇంటూ 3 6, సారీ 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 24 బై 2 ఇంటూ 3 6. నెక్స్ట్ 6 ప్లస్ ఆర్ మైనస్ 36 నుంచి 24 తీసేస్తే 12, సో రూట్ ఆఫ్ 12/6. అయితే దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేస్తామండి. ఇక్కడ దాకా మీకు నోట్ చేసుకుంటే దీన్ని చెరిపేసి ఆ తర్వాత చెప్తా. ఫ్రెండ్స్, మన ఫార్ములాని సింప్లిఫై చేస్తే ఈ విధంగా వచ్చిందండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12/6. ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ లోపల మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అంటే దాన్ని కొంచెం మనం సింప్లిఫై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టానండి. అంటే 2 ఇంటూ 6 12, 2 ఇంటూ 3 6, 3 ఇంటూ 1 3. సో అంటే 12ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి, 2 ఇంటూ 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు. ఓకేనండి, అంతే కదా. 2 ఇంటూ 2 అంటే 4, 4 ఇంటూ 3 అంటే 12. అంటే ఈ పెద్ద నెంబర్ని ప్రైమ్ నెంబర్స్గా ఇంటూ చేస్తే ప్రొడక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్గా రాయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటామండి. ఓకేనండి, ఇప్పుడు మనకి రూట్ 12 కావాలి. సో నేను రెండు పక్కల రూట్ అప్లై చేశాను అనుకోండి. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ తిరిగిపోతే తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ రూట్ లోపల మొత్తం మల్టిప్లికేషన్లో నెంబర్స్ ఉన్నాయి అంటే ఏదైనా రెండు నెంబర్స్ రిపీట్ అయినాయి అంటే ఆ స్క్వేర్ రూట్లోంచి అది రిపీట్ అయిన నెంబర్స్ ఉంటాయి కదండి, అది ఒకటి బయటకు వస్తుంది. అది ఏ విధంగా వస్తుందని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు రూట్ లోపల 2 ఇంటూ 2 ఇంటూ 3 అని ఉందండి. సో ఇక్కడ యాక్చువల్గా రిపీట్ అయింది 2 కాబట్టి ఒక 2 బయటకు వచ్చేస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ రాశానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను దీన్ని ఈ విధంగా రాస్తాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3. రూట్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చండి. ఓకేనండి, కానీ ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్, సపోజ్ 2 అంటే 2 అని కాదండి. ఇప్పుడు సపోజ్ ఏ ప్లస్ బి అని ఉందనుకోండి రూట్ లోపల, దీన్ని ఈ విధంగా రాయకూడదండి. రూట్ ఏ ప్లస్ రూట్ ఏ బిగా రాయకూడదు. కానీ సపోజ్ ఇక్కడ రూట్ ఏ ఇంటూ బి అని ఉందనుకోండి, దీన్ని రూట్ ఏ ఇంటూ రూట్ బి అని రాసుకోవచ్చు. ఓకేనండి, గమనించాలి. సో ఇక్కడ నేను ఈ విధంగానే రాశానండి. ఈ ఫార్మ్ ఇక్కడ అప్లై చేసి ఈ విధంగా రాశానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్, ఇంకో 2 స్క్వేర్ స్క్వేర్ రూట్ లోపల అంటే ఇక్కడ ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకో 2 ఇంటూ రూట్ 3 ఈక్వల్ టు 2 రూట్ 3. ఇదండి, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, 2 రూట్ 3. సో 6 ప్లస్ ఆర్ మైనస్ అంటే రూట్ 12 ప్లస్ నువ్వు ఏం రాసుకోవచ్చు, 2 రూట్ 3, ఇంకో 2 రూట్ 3/6. ఇక్కడ నేను 2ని క్యాన్సిల్ చేయడం కోసం 6ని ఏ విధంగా రాస్తున్నాను అంటే 2 ఇంటూ 3గా రాస్తున్నానండి. అంటే 2 మనకు కామన్ వస్తుంది కదా, క్యాన్సిల్ చేద్దామని. ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఇంటూ 3, సారీ. ఓకేనండి, అంటే ఇక్కడ నేను 6ని 2 ఇంటూ 3గా రాశానండి. ఇంకో 6ని 2 ఇంటూ 3గా రాశాను. ఇక్కడికి 6ని కూడా 2 ఇంటూ 3గా రాశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు కామన్గా ఏమొస్తుందండి, న్యూమరేటర్ నుంచి 2 కామన్ వచ్చేసింది అనుకోండి, 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఉంటుంది బై డినోమినేటర్గా 2 అంటే 2 ఇంటూ 3 కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవడానికి. సో ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్. ఓకేనండి, అంటే ఇంకా మనకి ఏం మిగిలింది, దట్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3/3. సో ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3/3. సో మనం ఇంక దీన్ని టోటల్గా సింప్లిఫై చేసేసాక వచ్చిన వాల్యూ అంటే దీన్ని ఇండివిజువల్గా రాస్తే 3 ప్లస్ రూట్ 3/3 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 3 మైనస్ రూట్ 3/3. సో చివరిలో మనం ఏం రాస్తామండి, 3 ప్లస్ రూట్ 3/3 కామా 3 మైనస్ రూట్ 3/3 ఆర్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రేటిక్ ఈక్వేషన్ అని రాసేస్తే మనకి ప్రాబ్లం అనేది అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, చిన్న మిస్టేక్ ఇందాక అదే 2 అని రాశాను. ఓకేనా, ఒకసారి నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13 అండి. బోర్డ్కి సంబంధించిన ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఫ్రెండ్స్, నేను దీని ముందు ఎక్సైజ్ 5.2 చెప్పేటప్పుడు 5.2లో మనం బోర్డ్స్కి సంబంధించి సమ్ చెప్పుకున్నానండి. నేను అక్కడ అంటే మీకు కొంచెం క్లారిటీగా అప్ స్ట్రీమ్ కండిషన్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ కండిషన్ అంటే ఏంటి, స్పీడ్స్ ఏ విధంగా తీసుకోవాలనేది అక్కడ మీకు క్లారిటీగా చెప్పానండి. ఒకసారి చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ కొంచెం బేసిక్గా చెప్పాను ప్రతి వర్డ్ అనేది ఇక్కడ చెప్పడానికి కుదరదు కదండి. ఒకసారి అది చూస్తే మీకు ఈజీగా ఇది మీరే చేసేస్తారని నేను చెప్పకుండా కూడా అంత ఈజీగా ఉంటుందండి. అది చూస్తే, అది చూడకుండా డైరెక్ట్గా ఇదే చూస్తే మాత్రం కొంచెం మీకు అర్థం అవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా సరేనండి, మీరు ఒక ఆర్డర్లో ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ వస్తే మీకు ఎటువంటి డౌట్ ఉండదండి. ఇంకా మీకు ఎక్స్ట్రాగా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయించండి. నేను వితిన్ 1 డేలో అయితే నేను రిప్లై ఇస్తాను. వెంటనే ఇవ్వకపోయినా కానీ వితిన్ 1 డేలో రిప్లై ఇస్తానండి. మీకు ఏ డౌట్ అయినా అడగొచ్చు, నాకు తెలిస్తే చెప్తాను, లేదంటే తెలుసుకుని చెప్తాను. ఓకేనండి, ఎంత చిన్న డౌట్ అయినా సరే, ఓకేనండి, ఎంత చిన్నదైనా మీరు అడగవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు.
ఫ్రెండ్స్ ఒకసారి క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ రాయలేదు నేను, ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. ఏ మోటార్ బోట్ హూజ్ స్పీడ్ ఈజ్ 18 km/h ఇన్ స్టిల్ వాటర్. వాటర్లో ఉన్న బోట్ యొక్క స్పీడ్ అనేది 18 km/h అంట. ఇట్ టేక్స్ 1 hour మోర్ టు గో 24 km అప్ స్ట్రీమ్ దెన్ టు రిటర్న్ డౌన్ స్ట్రీమ్ టు ద సేమ్ స్పాట్. ఫ్రెండ్స్ అక్కడ ఆ సెంటెన్స్లో చాలా మీనింగ్ ఉందండి, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా బోట్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలండి? 24 km. అక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇట్ టేక్స్ 1 hour మోర్ టు గో 24 km అప్ స్ట్రీమ్. అంటే ఇక్కడ మీరు గమనించాలండి, ఇప్పుడు సపోజ్ బోట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని అనుకుందాం. అప్ స్ట్రీమ్ అంటే నేనేం చెప్పానండి, అంటే సపోజ్ వాటర్ ఈ విధంగా ఫ్లో అవుతుందని అనుకుందాం, కొంచెం ఈ విధంగా డౌన్కి ఫ్లో అవుతుందని అనుకుందాం, ఓకేనండి. ఇప్పుడు సపోజ్ ఈ బోటు ఇక్కడ నుంచి ఇలా రావాలి అంటే 24 km. ఇక్కడ మీరు గమనించాలి ఫ్రెండ్స్, వాటర్ ఫ్లోయింగ్ వచ్చేసి ఇటు సైడ్కి ఉంటుంది, వాటర్ ఫ్లోయింగ్ వచ్చేసి ఇటు సైడు, బోట్ అనేది ఈ విధంగా పైకి ఎక్కాలి అంటే బోట్ యొక్క డైరెక్షన్ అనేది ఇటు సైడు. సో దిస్ ఈజ్ ద అప్ స్ట్రీమ్ కండిషన్, ఓకేనండి. అక్కడ ఏమన్నాడు మనకి, ఇట్ టేక్స్ 1 hour మోర్ టు గో 24 km అప్ స్ట్రీమ్. అంటే అప్ స్ట్రీమ్ అంటే ఎత్తు ప్రదేశం అనేది అంటే ఇక్కడికే అని అనుకుందాం పోనీ, ఓకేనండి. ఈ సైడ్కి ఎగడానికి 24 km. ఆటోమేటిక్గా అది డౌన్ స్ట్రీమ్కి రావాలన్నా కూడా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయగండి. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 24 km. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి మళ్ళీ దీని ప్లేస్కి వచ్చేయడమే. ఇది కూడా ఎంత అవుతుందండి, 24 km. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫర్ అప్ స్ట్రీమ్ 24 km, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫర్ డౌన్ స్ట్రీమ్ 24 km, ఓకేనండి. డిస్టెన్స్ ఫర్ అప్ స్ట్రీమ్ 24 km, డిస్టెన్స్ ఫర్ డౌన్ స్ట్రీమ్ కూడా 24 km. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బోట్ అనేది ఎలా ఇస్తాడంటే క్వశ్చన్లో ఓన్లీ అప్ స్ట్రీమ్కి సంబంధించి డిస్టెన్స్ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్కి సంబంధించి డిస్టెన్స్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు మనం ఆలోచించాలి. సపోజ్ అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 24 km అయినప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఈ పైనుంచి కిందకి, ఇది కూడా 24 కదా. అది మనం ఆ విధంగా థింక్ చేయాలి, ఓకేనండి. మనం అది థింక్ చేస్తామా లేదని చెప్పి ఓన్లీ అప్ స్ట్రీమ్కే ఇస్తాడు, ఓకేనండి. అది ఓకే ఫ్రెండ్స్. అయితే అక్కడ ఏమన్నట్టండి, 1 గంట అంటే ఇట్ టేక్స్ 1 hour మోర్ టు గో అప్ స్ట్రీమ్ దెన్ టు గో రిటర్న్ డౌన్ స్ట్రీమ్ టు ద సేమ్ స్పాట్ అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్ స్ట్రీమ్కి వెళ్ళడానికంట బోట్కి అనేది 1 గంట ఎక్కువ పట్టిందంట. దేనికంటేని, డౌన్ స్ట్రీమ్ కంటేని. ఇప్పుడు సపోజ్ బోట్ అనేది డౌన్ స్ట్రీమ్ సపోజ్ ఒక 2 hours వచ్చేసింది, ఓకేనండి. అంటే ఇక్కడ నుంచి డౌన్ స్ట్రీమ్ ఇదే కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 hours వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి అప్ స్ట్రీమ్కి ఎంత టైం తీసుకుంటుంది, ఎంత తీసుకుంటుందండి? ఏమన్నాడు క్వశ్చన్లో, అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్ కంటే 1 గంట ఎక్కువ పట్టిందంట, అంతే కదండి. ఆటోమేటిక్గా ఎందుకు, అప్ స్ట్రీమ్గా స్పీడ్ అనేది తగ్గిపోతుంది, సో టైం అనేది ఎక్కువ పెరిగిపోతుంది, అంతే కదండి. స్పీడ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా టైం అనేది పెరిగిపోతుంది. అందుకని చెప్పి డౌన్ స్ట్రీమ్ కంటే అప్ స్ట్రీమ్కి టైం ఎక్కువ. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ కంటే అప్ స్ట్రీమ్కి 1 గంట ఎక్కువ పట్టింది అని అన్నాడు. మనం ఎగ్జాంపుల్గా నేను ఏమడిగాను, డౌన్ స్ట్రీమ్కి 2 గంటలు పట్టింది డౌన్ స్ట్రీమ్ టైం. అప్ స్ట్రీమ్కి ఎంత పడుతుంది, దీనికంటే 1 గంట ఎక్కువ అన్నాడు. అంటే 2 + 1 3 hours అంతే, ఓకేనండి. అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఏమన్నాడండి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అని అడుగుతాడు ఒకసారి, లేదా స్పీడ్ ఆఫ్ ద రివర్ అని అడుగుతాడు ఒకసారి, లేదా స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అని అడుగుతాడు, ఓకేనండి. ఏదైనా సరే ఈ మూడింటికి ఒకటే మీనింగ్, అంటే అదే ఫ్లోయింగ్ వాటర్ యొక్క స్పీడ్ అని అర్థం, ఓకేనండి. ఫ్రెండ్స్ ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ క్వశ్చన్లో ఇచ్చింది 18 km/h అని రాసుకున్నానండి. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈక్వల్ టు x km/h అని అనుకున్నాను. ఇదే మనం కనిపెట్టాల్సిందే. మనం ఒక వేరియబుల్తో డెనోట్ చేసుకుంటాం, చాలా సమ్స్ చేసుకుంటున్నాం. x km/h. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఫార్ములా ఏం చెప్పానండి, ఒకసారి రివైజ్ చేసుకున్నట్టయితే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అని చెప్పుకున్నామండి, ఓకేనండి. అది ఏ విధంగా అయిందన్నది కూడా నేను ఒకసారి దీని ముందు ఎక్సైజ్ 5.2గా చేసామన్నాను కదండి, అందుకని అక్కడ ఒక వచ్చిన డయాగ్రామ్ డ్రా చేసి చెప్పానండి. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఎంతండి, మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి. సో ఇదంతా స్పీడ్ కాబట్టి km/h. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్కి ఏమవుతుందండి, ఫార్ములా స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ద బోట్ 18 km,
సారీ 18 కిలోమీటర్ పర్ అవర్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ x కిలోమీటర్ పర్ అవర్. ఓకేనండి, ఇక్కడ దాకా మనం బాగానే రాసుకున్నాము. ఇంకో పాయింట్ రాయడం మర్చిపోయానండి, ఈ మధ్య రాసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఈ మధ్య రాసుకోండి. డిస్టెన్స్ టు గో అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, 24 కిలోమీటర్స్. సేమ్ డిస్టెన్స్ టు గో డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 24 కిలోమీటర్స్. అంతే కదండి, రెండు ఒకటే. సో నేను డిస్టెన్స్ పాయింట్ రాయలేదండి. మీరు ఏం రాస్తారంటే ఫస్ట్ ఈ రెండు రాసుకున్నారు కదా ఫ్రెండ్స్, దాని తర్వాత ఇది రాసుకోండి. ఓకేనండి, ఆ రెండు అయిపోయాక దాని తర్వాత ఈ రెండు రాసుకోండి. ఓకేనండి, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇచ్చిన క్లూని నేను థియరిటికల్గా రాసాను చూడండి ఫ్రెండ్స్. టైం టేకెన్ టు గో అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు టైం టేకెన్ టు గో డౌన్ స్ట్రీమ్ ప్లస్ 1. అంతే కదండి. అప్ స్ట్రీమ్కి టైం ఎంత పట్టింది అంటే డౌన్ స్ట్రీమ్ కంటే 1 గంట ఎక్కువ పట్టింది అని అర్థం. ఓకేనండి, అది ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా మీరు ఇంగ్లీష్ కొంచెం అర్థం చేసుకుని థియరిటికల్గా ఈ విధంగా రాసుకున్నట్టయితే మీకు ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనండి, ఓకే. అయితే మరి టైం అంటున్నారు, మనకేమో స్పీడ్లు ఉన్నాయి, డిస్టెన్స్గా ఉన్నాయి, కానీ టైం లేదు. అయితే మనకు ఫార్ములా ఏంటండి తెలిసింది, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని మనందరికీ తెలుసు. సో దీని నుంచి మనం టైం ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చండి అంటే, మనం ఇప్పుడు సపోజ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, స్పీడ్ బై 1 అని రాసుకున్నానండి. స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ని ఎస్ అని అనుకుంటానండి. ఎస్ ఇంటూ టీ ఈక్వల్ టు డి ఇంటూ 1 డి. మనకి ఏం కావాలండి ఇప్పుడు టైం. సో టైం ఈక్వల్ టు ఎస్ ఇంటూ చేస్తుందని నెట్వర్క్ పంపించేస్తే డిస్టెన్స్ బై స్పీడ్. సో టోటల్గా మనకి ఫార్ములా ఏంటి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనండి, అది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఎందుకు రాశానంటే మనకి ఇక్కడ టైం తెలియదు కానీ ఆ టైంని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్గా రాసుకున్నాం అనుకోండి. స్పీడ్ తెలుసు, డిస్టెన్సెస్ తెలుసు. సో అందుకని చెప్పి నేను ఆ విధంగా రాశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, టైం టేకెన్ టు గో అప్ స్ట్రీమ్, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, డిస్టెన్స్ ఫర్ అప్ స్ట్రీమ్ బై స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. అంటే పెద్దగా ఇంగ్లీషు అన్ని మిస్టేక్స్ అవి చూసుకోకూడదండి. జస్ట్ మనం కొంచెం రాసామన్నది చూస్తారు, అంతేగాని ఇంగ్లీష్లో కరెక్ట్గా రాశారు అనేది ఏమి ఉండదండి. ఈక్వల్ టు టైం టేకెన్ టు డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు ఏమవుతుందండి, ఏం రాస్తారు, డిస్టెన్స్ ఫర్ డౌన్ స్ట్రీమ్ మీకు రాసుకోండి ఫ్రెండ్స్. డిస్టెన్స్ ఫర్ డౌన్ స్ట్రీమ్ బై స్పీడ్ ఆఫ్ ద బోట్. ఇక్కడ ఏం రాస్తారండి, ఇక్కడ అప్ స్ట్రీమ్ కాబట్టి అప్ స్ట్రీమ్ రాసుకున్నాం. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఓకేనండి, నీట్గా రాసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమీ మనకి టెక్స్ట్ బుక్ అయితే లేవండి, అంటే ఇచ్చారు కానీ ఈ విధంగా క్లారిటీగా ఇవ్వలేదండి. మీకు ఇచ్చారు అర్థం చేసుకుంటారు, బాగా చదువుతారని. ఓకేనండి, అంటే డైరెక్ట్ స్టెప్స్ ఇచ్చేస్తారండి, ప్రతి స్టెప్ ఇవ్వరు. సో ఇక్కడ మీకు ఈ విధంగా రాసుకున్నాం అనుకోండి, ఎప్పుడు చూసినా సరే మీకు ఏ టైంలో చూసినా సరే వెంటనే గుర్తొస్తుంది. ఓకేనండి, అందుకని చెప్పి ఇదంతా రాస్తున్నాం. ప్లస్ 1, ఇక్కడ 1 అంటే ఏంటండి, 1 అవర్ అని అర్థం. ఇక్కడ మనం టైం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, డిస్టెన్స్ ఫర్ ద అప్ స్ట్రీమ్ ఎంతండి, 24 బై స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ 18 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫర్ ద డౌన్ స్ట్రీమ్ ఎంతండి, 24 బై స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ 18 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనండి, సో ఇది మనకి ఈక్వేషన్. దీన్ని ఏం చేయాలని మనం సింప్లిఫై చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రాసిన చివరిగా రాసాం కదండి, ఆ స్టెప్ ఇక్కడ రాస్తున్నానండి. అంటే మళ్ళీ రాశాను ఫ్రెండ్స్. 24 బై 18 మైనస్ ఎక్స్ మైనస్ 24 బై 18 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1. మనం టోటల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఈక్వేషన్ ఫామ్లో రెడీ చేసుకున్నామండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దానికి రూట్స్ కనిపెడితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను రెండింటిలోంచి కామన్గా ఏముందండి, 24 కామన్ ఉంది. సో ఇక్కడ నేను 24 కామన్ తీసుకున్నట్టయితే 24 ఇంటూ 1 బై 18 మైనస్ ఎక్స్ 24 బై 18 మైనస్ ఎక్స్ మైనస్ 24 ఇంటూ 1 బై 18 ప్లస్ ఎక్స్ 24 బై 18 ప్లస్ ఎక్స్. ఓకేనండి, ఇక్కడ చేసే మన మిస్టేక్ ఏంటంటే చాలామంది అనుకోవచ్చండి, రెండింటిలోంచి 18 కామన్గా ఉంది కదా, అంటే 24 అలా ఉంచండి, 18 కామన్ ఉంది కదా, 1 బై 18 కామన్ తీసేసి 1 బై మైనస్ ఎక్స్ మైనస్ 1 బై ప్లస్ ఎక్స్ అని రాస్తారని. అంటే 18 బయట రాసేసి కామన్ తీసామేమో అనుకుంటారు ఫ్రెండ్స్. మీరు అలా అనుకున్నారు పోనీ తప్పేమీ లేదు. కానీ మీకు కామన్ తీసిన టర్మ్ అనేది పోనీ
తీశారు, ఇంటూ చేస్తే మళ్ళీ టర్మ్ వస్తుందా? ఒకసారి ఇంటూ చేసి చూడండి. 1/18 ఇంటూ 1/-6 అంటే ఏమవుతుందండి? 1/-18x అవుతుంది. మరి ఇదేంటి నీకు ఈ టర్మ్ రావట్లేదు కదా, కామన్ తీసినట్టేగా. ఓకేనండి, అది కానీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మీరు కామన్ తీసింది కరెక్టో కాదా అని మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంటూ చేసుకుంటే కంపల్సరీ పైన వస్తుంది. ఇక్కడ 24 అనేది టోటల్ పార్ట్ని ఇంటూ చేస్తుందండి. సో నేను ఈ ఇంటూ చేసిన 24 నడిపక పంపించేస్తే డివైడ్ చేస్తుందండి. ఇది ఏ ఫామ్గా ఉందండి? ఇటు సైడు a/b మైనస్ c/d ఫామ్గా ఉంది. దీన్ని మనం ఏ విధంగా చేస్తాం? a ఇంటూ d మైనస్ b ఇంటూ c/b ఇంటూ d. ఓకేనండి, సేమ్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. 1 ఇంటూ 18 ప్లస్ ఎక్స్, 18 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 18 మైనస్ ఎక్స్. ఇక్కడ చేసే తప్పండి. ఇక్కడ చూసాక ఫ్రెండ్స్ బ్రాకెట్ పెట్టాం. మనం ఏం చేస్తాము? 1 ఇంటూ 18 మైనస్ ఎక్స్, 18 మైనస్ ఎక్స్, ఈ మైనస్ అగేస్తాం అంతే. అంటే నెక్స్ట్ స్టెప్గా మనం ఏమనుకుంటాం? ఈ మైనస్ ఓన్లీ 18కి వస్తుందేమో అనుకుని సింప్లిఫై చేస్తాం. కానీ మనం చేసేది కంపల్సరీ తప్పు అవుద్ది. ఇక్కడ 1 ఇంటూ 18 మైనస్ ఎక్స్, దీన్ని మొత్తాన్ని ఇంటూ చేసామండి. సో ఈ టర్మ్ మొత్తానికి మైనస్ వస్తుంది, అంతే కదండి. అప్పుడు బ్రాకెట్ అనేది రిమూవ్ చేయకూడదండి. ఓకేనండి, తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 18 ప్లస్ ఎక్స్ మైనస్ 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ బై 18. అదేంటి కిందది ఇదేగా అయింది? 1 ఇంటూ 18 ప్లస్ ఎక్స్, 18 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 18 మైనస్ ఎక్స్, 18 మైనస్ ఎక్స్. కింద ఏమవుతుందండి? బై కదా, తర్వాత చేస్తాం. 18 మైనస్ ఎక్స్ ఇంటూ 18 ప్లస్ ఎక్స్, 18 మైనస్ ఎక్స్ ఇంటూ 18 ప్లస్ ఎక్స్. ఇది ఏ ఫామ్గా ఉందండి? a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి. సో దీని ఆన్సర్ ఏంటంటే మనకి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇదేమవుతుందండి? 18 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. a ప్లస్లో 18 ఉంది, b ప్లస్లో ఎక్స్ ఉంది, అంతే కదండి. సో అందుకని చెప్పి దీని ప్లస్లో నేను వేసానండి. నెక్స్ట్ 18 ప్లస్ ఎక్స్ మైనస్ 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అండి బై 18 స్క్వేర్ అంటే 324 అండి మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లస్ 18 మైనస్ 18 గెట్ క్యాన్సిల్డ్. అంటే ఇంకేం మిగిలినాయని మనకి పక్కన రాస్తున్నానండి. 2x బై 324 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/24. అంతే కదండి. ఇంక 18 క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై 324 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/24. ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సమ్ ఉంది, ఇది 4 మార్క్స్ అండి, అందుకని చెప్పి కొంచెం మనకి పెద్దది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాస్ట్ స్టెప్ ఇది కదండి. దీని తర్వాత స్టెప్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అండి. 2x ఇంటూ 24, 2 ఇంటూ 24 వచ్చేసి 48x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 324 మైనస్ ఎక్స్ స్క్వేర్, 324 మైనస్ ఎక్స్ స్క్వేర్. నేను దీన్ని రివర్స్ చేసి రాస్తాను అంటే దీన్ని ఇటుపక్క, దీన్ని ఇటుపక్క, వాల్యూస్ ఏం చేంజ్ అవ్వవు కదండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 324 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 48x. ఇక్కడ నేను మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ రాశానండి. టర్మ్స్ జస్ట్ రివర్స్ కూడా కాదు, జస్ట్ ప్లేస్ మార్చి రాశాను అంతే, సింబల్స్తో సహా అలాగే ఉంచి. ఈ ప్లస్ 48xని ఇటుపక్క తీసుకొస్తే మైనస్ 40x ప్లస్ 324 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి ముందు మైనస్ ఉండకూడదు అంటే ఉండొచ్చండి, కానీ మనం మైనస్ రిమూవ్ చేసి చేస్తాం. ఓకేనండి, లేదు మామూలుగా ఉండి చేసినా పర్లేదు, డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసినా సరే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ మైనస్ రిమూవ్ చేసేద్దామండి, చూడడానికి మనకు నచ్చలేదు కదా, అది మెయిన్ పాయింట్. సో మైనస్తో రిమూవ్ చేయాలంటే ఏంటండి? మైనస్తో మనం ఇంటూ చేయాలి. మైనస్తో 2 సైడ్స్ ఇంటూ చేశానండి. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ 0, మైనస్ 0 అన్నా 0 అన్నా ప్లస్ 0 అన్నా ఏదైనా ఒకటే. ఓకే, మొత్తానికి కష్టపడి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసాం, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా తెప్పించామండి. ఓకే, ఇంక మనం దానికి రూట్స్ కనిపెట్టడానికి మనం యూజ్ చేసే ఫార్ములా క్వాడ్రాటిక్ ఫార్ములా. సో కంపేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0, ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ వచ్చేసి 48, సి వాల్యూ వచ్చేసి మైనస్ 324. సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కంపేర్ చేశాక మన ఈ ఫార్ములా ఫ్రెండ్స్ మీకు ఇది కంపల్సరీ నేర్చుకోవాలండి. ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ రాసి గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, ఓకే, కంపల్సరీ వచ్చి ఉండాలండి. సో కంపేర్ చేసుకున్నామంటే సేమ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి అంటే బి వాల్యూ ఎంత అంటే 48. సో మైనస్ 48 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే ఇంకా 48 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి. ఏ వాల్యూ 1, సి వాల్యూ వచ్చేసి మైనస్ 324 బై 2 ఇంటూ 1. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ సబ్స్టిట్యూషన్ కాబట్టి నేను స్పీడ్గా చెప్పేస్తున్నానండి. ఓకేనండి, ఇదంతా కూడా నేను స్పీడ్గానే చెప్పాను, జస్ట్ సబ్స్టిట్యూషన్ చిన్న చిన్న స్టెప్గా కదండి, అందుకని చెప్పి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి మైనస్ 48 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 48 స్క్వేర్ అంటే 2304 అండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 324 అంటే 1296. ఓకేనండి, బై 2 ఇంటూ 1 అంటే
2 ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే దీని కింద రాసుకోండి దీని స్టెప్. -48 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 3600/2 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 3600 వస్తుందండి. ఒకసారి యాడ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం రెండింటిని యాడ్ చేసాక 3600. ఇక్కడ మనందరికీ తెలిసండి 6 × 6 36. సో 3600 అంటే మనకి కొంచెం సింప్లిఫై చేసుకుంటే తెలిసిపోతుందండి. ఓకేనండి. ఈ విధంగా 60 × 60 అంటే 3600. అప్పుడు అంటే ఈ 3600 ప్లేస్లో నేను ఏ రాసుకుంటానంటే 60². అదేంటి 60 × 60 అన్నావు కదా అంటే 60 × 60 అంటే ఏంటండి 60², అంతే కదండి. సో టోటల్గా ఈ 3600 ప్లేస్లో నేను 60² రాసుకున్నానండి. ఎందుకు ఇదంతా మనం చేస్తాం, ఈ స్క్వేర్ రూట్ అనేది ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో అని చెక్ చేసుకుంటాం, అంతే కదండి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంటే మనకి ఈజీగా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ లేదు అంటే ఉంటే క్యాన్సిల్ అవుతుంది, లేదంటే అలా రూట్లో ఉండిపోతుంది అంతే. మనం చెక్ చేసుకుంటాం అంతే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరా కాదా అని. ఓకేనండి. సో అప్పుడు మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి. సో మనకి టోటల్గా 60 మిగులుతుంది. అంటే దీన్నే ఏ విధంగా రాసుకోవచ్చండి మనం, అంటే టోటల్గా సింప్లిఫై చేస్తాం కదండి. ఇండివిజువల్గా రాసుకుంటే -48 + 60/2 ఆర్ x = -48 - 60/2. సో x = -48 + 60 అంటే 12/2 ఆర్ x = -48 - 60 అంటే -108/2. సో x = 6 ఆర్ x = -54 అండి. బట్ మన x అంటే ఏంటండి ఇంతకని స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. స్పీడ్ అనేది పాజిటివ్ ఉంటుంది లేదా 0 ఉంటుంది, అంతేకాని నెగిటివ్ వాల్యూ ఉండదు. కానీ మనకి ఇక్కడ ఎక్స్కి నెగిటివ్ వాల్యూ కూడా వచ్చింది. సో దిస్ వాల్యూ ఈజ్ ఎలిమినేటెడ్. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 6 అని వేసి వదిలేయకూడదు. స్పీడ్ కాబట్టి యూనిట్స్ కూడా రాయండి 6 km/h. ఓకేనండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. కంపల్సరీ 4 మార్క్స్ అండి అడిగితే. సో జాగ్రత్త నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే డైలీ ఫాలోయింగ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయించండి. వెంటనే రిప్లై ఇవ్వకపోయినా కానీ 1 డేగా రిప్లై ఇస్తానండి. మీకు ఏ డౌట్ అయినా సరే అడగొచ్చు. అక్కడ అంటే తెలిస్తే వెంటనే చెప్తానండి, తెలియకపోతే ఎవరినైనా అడిగానే చెప్తాను. ఓకేనండి.